హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎంతటి మగవాడినైనా డబ్బుకి లొంగకపోవచ్చు, కానీ అమ్మాయి పొందుకి లొంగుతాడు అన్న సత్యం తెలుసుకున్న వాడవడంతో మన ఆఫీస్లో పనిచేసే అమ్మాయిలను కాంట్రాక్టర్లకి వలగా వేస్తూ నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పటికీ ఈ స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు అంటూ ఆనంద్ చెప్పిన మాటలు విన్న ఆకాష్ షాక్ అయ్యాడు. ఇన్నాళ్ళు అనాథని అనుకుంటున్న తను అతని కన్న కొడుకే అని, కన్న కొడుకుని అనాథని చేసిన కన్న తండ్రిని ఏమనాలో తెలియక అయోమయంలో ఉన్న అతని కళ్ళల్లో కన్నీటి పొర వచ్చి చేరింది. అతని మనసు చాలా బాధకి గురి అవుతూ ఉంది అని అర్థం చేసుకున్న ఆనంద్ అతన్ని ఓదారుస్తున్నట్లుగా అతని భుజం మీద చేయి వేసి, డాడీ రాక్షసత్వం అంతటితోటే ఆగిపోలేదురా. స్మగ్లింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ డీలింగ్ అంటూ ప్రతి నీచమైన పనిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆస్తులు అంతస్తులు సంపాదిస్తున్న కొద్దీ స్వార్థం పెరిగిపోయింది. ఇంకా ఇంకా సంపాదించాలన్న ఆశతో తనకి అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని నామరూపం లేకుండా చేస్తున్న అతనికి ఇక్కడ కొన్ని అడ్డంకులు ఏర్పడడంతో తన వ్యాపారాన్ని మరొక చోట విస్తరింపచేయాలి అనుకున్నాడు. ఆ విధంగా అతను సెలెక్ట్ చేసుకున్న సిటీ వైజాగ్. ఆయన అక్రమ వ్యాపారాలన్నీ అక్కడి నుంచి ప్రారంభించాలనుకున్న ఆయన కన్ను న్యాయంగా వ్యాపారం చేసుకుంటూ అందరికీ అండగా నిలుస్తూ ప్రతి ఒక్కరి కష్టాన్ని తన కష్టంగా అర్థం చేసుకుంటూ సమాజంలో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్ గారి మీద పడింది. ఆయనే దాత్రి వాళ్ళ నాన్న. ఆయన ద్వారా అయితే తనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఆయన ఆయన మంచి పేరు వాడుకుని ఈయన అక్రమ వ్యాపారాలను సాఫీగా చేసుకోవచ్చు అనుకున్న వీరేంద్ర గారు ఆయన్ని కలిశారు. వైజాగ్లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను, దానికి మీ సహకారం కావాలి అని, ఇద్దరం పార్ట్నర్స్గా బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని బిజినెస్ ప్రపోజల్ పెట్టారు. దానికి దాత్రి వాళ్ళ నాన్న గారికి ఇష్టం లేకపోయినా సరే ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయిన గంగాధర్ కూడా వీరేంద్ర గారికి సపోర్ట్ చేయడంతో ఒప్పుకోక తప్పలేదు. అలా ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన కంపెనీనే దాత్రి కెమికల్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడంతో కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టారు దాత్రి వాళ్ళ నాన్నగారు. మిగతా వ్యాపారం అంతా గంగాధర్ చూసుకుంటూ వచ్చాడు. అందువలన ఆ ఫ్యాక్టరీలో జరుగుతున్న అక్రమాలేవి సుధాకర్ గారికి తెలియలేదు. తెలిసేసరికి చాలా ఆలస్యమైపోయింది. అప్పటి ఆ సిటీ కమిషనర్ ధర్మేంద్ర గారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుధాకర్ గారు ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ జరుగుతున్న అకృత్యాలను తన కళ్ళతో చూసి చాలా బాధపడ్డారు. తన కూతురు పేరు మీద స్టార్ట్ చేసిన కంపెనీలో అలాంటి పనులు చేయడం ఆయన అస్సలు సహించలేకపోయారు. దాంతో వెళ్ళి గంగాధర్తో గొడవ పెట్టుకున్నారు. వెంటనే అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలు క్లియర్ చేయకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని, నిన్ను ఆ వీరేందర్ని కటకటాలు వెనక్కి తోయిస్తాను అని ఆయన్ని బెదిరించడంతో గంగాధర్ కొంచెం భయపడ్డాడు. అదే విషయం డాడీకి ఫోన్ చేసి చెప్పడంతో డాడీ అంకుల్ దగ్గరికి వెళ్ళి, బిజినెస్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నాము, అన్నీ ఇక్కడితో ఆపేస్తున్నాము, మమ్మల్ని క్షమించి దయచేసి వదిలేయండి, తప్పైపోయింది అని బాధపడుతున్నట్లు నటించి క్లోజింగ్ ప్రాసెస్ అంటూ కొన్ని పేపర్స్పై సంతకాలు పెట్టించుకున్నారు. మనిషిని నమ్మడమే తప్ప అనుమానించడం, అవమానించడం తెలియని ఆయన వీరి మాయమాటలు నమ్మేసి ఆ పేపర్స్లో ఏముందో కూడా సరిగ్గా చూసుకోకుండా సంతకాలు చేసి ఆ పేపర్స్ వెలికిచ్చేశారు. ఆ తర్వాత రోజు దాత్రి ఫైనాన్స్ కంపెనీ మూతపడుతుంది అని, అందులో ఫైనాన్స్ చేసిన వారు వెంటనే త్వరపడండి లేదంటే మోసపోతారు అంటూ పేపర్లో ఒక ఫేక్ న్యూస్ వచ్చింది. అది చూసిన జనం అదంతా నిజమే అనుకుని సుధాకర్ గారి ఇంటిపైకి వచ్చి గొడవకి దిగారు. దాంతో వారి అమౌంట్ సెటిల్ చేసేద్దామనుకున్న అంకుల్ తన బిజినెస్లన్నీ గంగాధర్ గారి పేరు మీద మారిపోయినట్లు, ఆస్తులన్నీ ఆయన పేరు మీద ఉన్నట్లు, ఇప్పుడు వాటికి ఆయనే ఓనర్ అయినట్లు తెలిసింది. అది ఎలా జరిగింది అని ఆయన తెలుసుకునే లోపే వారింట్లో అగ్ని ప్రమాదం జరిగి ఇంట్లో ఉన్న వారందరూ ఆ ప్రమాదంలో పడి కాలి బూడిదైపోయారు. అది అందరూ వాళ్ళు చేసుకున్న ఆత్మహత్య అనుకున్నారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే వారు ఆ మంటల్లో కాలిపోవడానికి కారణం గంగాధర్ ఇంకా వీరేంద్ర. మేమందరం కూడా దాత్రి ఆ మంటల్లో పడి చనిపోయిందనే అనుకున్నాం.
ప్రపంచం అంతటికీ ఆ విషయం మాత్రమే తెలుసు. కానీ 2 రోజుల తర్వాత నాకొక ఫోన్ కాల్ వచ్చింది. అది సిటీలో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. దాంతో ధర్మేంద్ర అంకుల్‌ని తీసుకుని నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. అక్కడ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపించింది ధాత్రి. ఒంటి నిండా దెబ్బలు, కొంచెం కాలిన శరీరంతో చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఆమెని చూసి నాకు కన్నీళ్ళు ఆగలేదు. తన ద్వారానే తన తల్లిదండ్రులది ఆత్మహత్య కాదు, హత్య అని మాకు తెలిసింది. కష్టంగా ఆ మంటల నుంచి తనని, తన తమ్ముడిని వాళ్ళ నాన్నగారు తప్పించారు అని, అలా దెబ్బలతో ఉన్న తమని చూసి ఎవరో ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పింది. ఆమె బ్రతికి ఉంది అని వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా ధాత్రిని వాళ్ళు వదలరు. అందుకే తనని వేరే చోటకి తీసుకువెళ్ళి ఎవరికీ కనిపించకుండా దాస్తూ అనుక్షణం తను డాడీ కంట పడకుండా కాపాడుకుంటూ ఉన్నాను. కానీ తన తల్లిదండ్రుల చావుకి పగ తీర్చుకోవాలని అనుకున్న ధాత్రి మాకు చెప్పకుండా అక్కడి నుంచి తన తమ్ముడిని తీసుకుని పారిపోయింది. అలా వెళ్ళిన ఆమెని 2 సంవత్సరాల తర్వాత మొన్న ఆ న్యూస్ మూలంగానే నేను చూశాను. ముందు చాలా కోపం వచ్చింది. అందుకే తన మీద సీరియస్ అవుతూ ఉండగా అక్కడికి నువ్వొచ్చావు. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది తను 1 సంవత్సరం నుండి ఇక్కడే న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తుంది అని. కొన్ని రోజుల క్రితమే తనకి పెళ్లి జరిగింది అని, తను ఇక్కడికి వచ్చాక నువ్వు ధాత్రిని చూడడం, ఆమె మీద కోపంతో కాంట్రాక్ట్ పేరిట ఆమెని వివాహం చేసుకోవడం జరిగిపోయింది. ప్రాణంగా ప్రేమించుకున్న మీ ఇద్దరూ కలిసే ఉంటున్నారన్న ఆనందంతో నేను జరిగిందంతా మీకు చెప్పకుండా కామ్గా చూస్తూ ఉండిపోయాను. ఇప్పటికే ధాత్రి చాలా పెయిన్ తీసుకుంది ఆకాష్. ఇక మీదటైనా తను సంతోషంగా ఉండాలి. డాడీ సంగతి నేను చూసుకుంటాను, తనని నువ్వు చూసుకోరా. ఇప్పుడు ధీరజ్కి తను బ్రతికే ఉంది, ఇక్కడే ఉంది అని తెలిసిపోయింది. తన ద్వారా ఈ విషయం గంగాధర్కి తెలిస్తే ధాత్రిని బ్రతకనివ్వడు. తనని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక నీదే ఆకాష్ అని ఆనంద్ చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు ఆకాష్. అతనికి అన్ని దుర్మార్గాలు చేసిన తన తండ్రిని నరికి చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. కానీ అతన్ని చంపడం కన్నా ధాత్రిని కాపాడుకోవడమే ముఖ్యమని అనిపించడంతో తన మనసులో ఫీలింగ్స్లన్నీ కంట్రోల్ చేసుకుని గదిలోకి వెళ్ళి ధాత్రిని తన చేతుల్లోకి ఎత్తుకుని బయటికి తీసుకువస్తూ ఉన్నాడు ఆకాష్. అతని వైపే చూస్తూ ఉన్న ఆనంద్ ఎక్కడికి అని అన్న మాట కూడా అడగలేదు. ఇంకా ధాత్రి బాధ్యత నాది, తనకి ఏ కష్టం కలగకుండా నేను చూసుకుంటాను. అలాగే తన తల్లిదండ్రులని చంపి తనని ఎంతగా బాధపెట్టినా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేది లేదు. న్యాయంగా ఏం చేయాలో నువ్వు చెయ్యి, న్యాయాన్ని దాటి ఏం చేయాలో నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆకాష్. దాంతో అప్పటి వరకు తన గుండెలో ఉన్న భారం ఎంతో కొంత తీరిపోతూ ఉండడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు ఆనంద్. కానీ అక్కడ జరిగిందంతా కిటికీ దగ్గర నుండి చూసిన సహస్రకి మాత్రం ఊపిరి భారమైంది. ఏంటి, ఆనంద్ సార్ ఏసీపీనా? మరి డాడీ ఎందుకు నన్ను అతని చుట్టూ తిరుగుతూ అతను చేసే పనులన్నీ కనిపెట్టుకుని ఉండమన్నారు? అతను ఏసీపీ అయితే ఏదో తప్పు చేసినట్లు, ఆ తప్పుని నేనే నిరూపించాలి అన్నట్లు నాకు వీరతిలకం దిద్ది మరీ ఇతని దగ్గరికి ఎందుకు పంపారు? అంటే జాబ్ చేయాలి అని నేను గోల చేస్తున్నాను అని, నా గోల తప్పించుకోవడం కోసం డాడీ నన్నే ఫూల్ని చేశారన్నమాట. చెప్తా ఆయన సంగతి అని మనసులో అనుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది ఆమె. ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్న వీరేంద్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంది. అసలే చిరాగ్గా ఉన్న అతను ఆ కాల్ వైపు చూసి మరింత చిరాకు పడుతూ కాల్ లిఫ్ట్ చేసి, నీకు ఎన్నిసార్లు చెప్పాను పదే పదే నాకు కాల్ చెయ్యొద్దు అని. ఏదో తోడబుట్టిన చెల్లెలివి నా కాళ్ళు పట్టుకుని బతిలాడావు అన్న ఒకే ఒక్క కారణంతో నీ కూతుర్ని ప్రాణాలతో విడిచిపెట్టాను. అక్కడితో మన బంధం తెగిపోయింది. మళ్ళీ నాకు కాల్ చేసి విసిగించావు అంటే మీ ఇద్దరి ప్రాణాలు తీసేస్తాను అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు వీరేంద్ర. అది కాదన్నయ్య, చాలా అర్జెంట్ విషయం, ఒక్కసారి నేను చెప్పేది విను అని కంగారుగా అంటూ ఉంది సుధా. చూడు సుధా, నేను ఏ తప్పు చేసినా అది నిరూపించే ఏ సాక్ష్యం కూడా సజీవంగా ఉంచే అలవాటు నాకు లేదు. మొట్టమొదటిసారి నేను చేసిన తప్పుని కళ్ళారా చూసిన నీ కూతుర్ని మాత్రమే ప్రాణాలతో వదిలేశాను, అది కూడా నీ మొహం చూసి. కానీ నువ్వు ఇలా పదే పదే నాకు కాల్ చేస్తూ ఉంటే నీ మొగుడికి అనుమానం వస్తుంది. దాంతో అతను తవ్వడం మొదలు పెడతాడు. అదే కనుక జరిగితే సాక్షిగా ఉన్న నీ కూతురు ప్రాణంతో పాటు నా దగ్గరికి రావాలి అని చూస్తున్న నీ మొగుడి ప్రాణం కూడా పోతుంది. గుర్తుపెట్టుకుని నాకు దూరంగా ఉండు
అని చెప్పి కాల్ కట్ చేసేశాడు వీరేంద్ర. దాంతో అసహనంగా ఫోన్ వైపు చూస్తూ, వీడొకడు చెప్పింది సరిగ్గా విని చావడు. చావు ఎదురుగుండా వస్తే మంచి మాట చెవికి ఎలా ఎక్కుతుందిలే. సడన్గా వీడి ముందుకి ఆ దాత్రి వచ్చి ఎప్పుడో వీడి ప్రాణం తీసేస్తుంది. అప్పుడు నాకు కూడా దరిద్రం వదిలిపోతుంది అని అనుకుంటూ వెనక్కి తిరిగిన ఆమెకి సీరియస్గా ఆమెనే చూస్తూ కనిపించాడు ధర్మేంద్ర. అతన్ని చూడగానే గొంతులో ప్రాణం కడుపులోకి జారిపోయినట్లు అనిపించింది ఆమెకి. ధర్మ, నువ్వెప్పుడొచ్చావు? కాఫీ ఏమైనా ఇవ్వనా అంటూ తడబడుతూ అడిగింది సుధా. నువ్వు దాత్రి బ్రతికి ఉంది అని మీ అన్నయ్యకి కాల్ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు కదా, అంతకుముందే వచ్చాను. ఏమన్నాడు మీ అన్నయ్య? ఈసారి సక్సెస్ఫుల్గా దాత్రిని చంపేస్తాను అన్నాడా? పోనీ ఒక పని చేయి, మీ అన్నయ్యకి అంత శ్రమ ఎందుకు కానీ దాత్రి ఎక్కడుందో నేను నీకు చెప్తాను, నువ్వే వెళ్ళి తనని చంపేసి వస్తావా? సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు ధర్మేంద్ర. ఆ మాటతో తల వంచుకుంది సుధా. ఎందుకు సుధా, ఎందుకు తల వంచుకుంటున్నావు? నువ్వేమీ తప్పు చేయలేదు కదా. ఏదో నీ కూతురు కోసం ఒక హత్య చెయ్యాలి అని చూసావు, అంతే కదా. అందులో తప్పేముంది? అది కూడా తప్పే కాదు. సాధికకి గతం గుర్తు వస్తే జరిగిందంతా చెప్తుంది అని నేను ఎదురు చూస్తూ ఉంటే దానికి ఎప్పటికీ గతం గుర్తు రాకూడదు కానీ డాక్టర్స్ దగ్గర ప్రత్యేకంగా ట్యాబ్లెట్స్ రాయించుకుని దానితో బలవంతంగా టాబ్లెట్స్ మింగిస్తున్నావు, అంతే కదా. అది కూడా పెద్ద తప్పేం కాదు కదా. మరి నువ్వు దేనికి తప్పు చేసిందల్లా తల వంచుకుంటున్నావు అడిగాడు ధర్మేంద్ర. ఆ మాటతో దుఃఖం తన్నుకు వచ్చింది సుధకి. అతనికి మొత్తం తెలిసిపోయింది అని తెలుస్తూ ఉండడంతో ఏం చెయ్యాలో ఆమెకి అర్థం కావడం లేదు. ఆమె కన్నీళ్లు చూసి, వద్దు సుధా, ఇంకా మా దగ్గర నీ నాటకాలు వద్దు. తోడబుట్టిన అన్నయ్య తన స్వార్థం చూసుకుని నీ కర్మకు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా సొంత అన్నగారిలా నీకు తోడు ఉన్నాడే సుధాకర్. అంత మంచివాడికి ద్రోహం చేశావు అంటే నువ్వసలు మనిషివే కాదు. నీలాంటి వ్యక్తితో కలిసి ఉన్నాను అంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దయచేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో అన్నాడు ధర్మేంద్ర. ఆ మాటతో ధర్మ అంటూ అతని కాళ్ళ మీద పడిపోయింది సుధా. ఆమెకి తన కాళ్ళ దగ్గర స్థానం ఇవ్వడం కూడా ఇష్టం లేదు అన్నట్లు కొంచెం వెనక్కి జరుగుతూ, చేసినవన్నీ చేసి ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటే కనికరించడానికి నేనేమీ మహాత్ముని కాదు, మామూలు మనిషిని. నీలాంటి దుర్మార్గులని నీలాంటి దుర్మార్గులని నమ్మి ఇంకా పక్కన పెట్టుకునే సాహసం నేను చేయలేను. ఇక్కడ నుంచి మాకు కనిపించనంత దూరం వెళ్ళిపో అని అతను అనడంతో, నన్ను క్షమించు ధర్మ, నేను ఇదేమీ కావాలని చేయలేదు, మన బిడ్డ కోసం చేశాను. ఆ దుర్మార్గుడు ఎక్కడ తనని చంపేస్తాడా అన్న భయంతో చేశాను. అన్నయ్య చనిపోయినందుకు నాకు మాత్రం బాధగా లేదా? పుట్టినిల్లంటూ లేని నన్ను తను ఎంతగా ఆదరించాడో, సొంత చెల్లెల్లా ఎంతగా ప్రేమించాడో నాకు తెలీదా? అలాంటి వాడిని జీవితాంతం రుణపడి ఉంటానే తప్ప ద్రోహం చేయాలని ఎందుకు చూస్తాను? ఏడుస్తూ అడిగింది సుధా. అవునా? మరి నువ్వు చేసిన దాన్ని ఏమంటారు? వాడు చనిపోతూ కూడా వాడి పిల్లలు బాగుండాలి అని వాళ్ళిద్దరినీ ప్రాణానికి తెగించి ఆ మంటల నుంచి బయటికి పంపించాడు. అలాంటిది అంత కష్టంగా వాడు కాపాడుకున్న ఆ ప్రాణాలనే తీయాలని చూస్తున్నావే, దీన్ని ద్రోహమనరా? ఏమనాలి ఇంకా? విసుగ్గా అడిగాడు ధర్మేంద్ర. తప్పైపోయింది ధర్మ, నా బిడ్డకి ఏదో అయిపోతుందని ఆలోచించానే తప్ప నా బిడ్డ లాంటిదే కదా దాత్రి అని అనుకోలేకపోయాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. దాత్రిని కూడా నా కూతురులాగానే చూసుకుంటాను. ప్లీజ్ నన్ను క్షమించు. తనకి హాని చేయాలని ఎప్పటికీ ప్రయత్నించను. నన్ను క్షమించు అంటూ ప్రాధేయపడుతూ ఉంది సుధా. క్షమాపణ అనేది చాలా విలువైనది సుధా. అది కొందరికి మాత్రమే దక్కుతుంది. నీలాంటి దుర్మార్గులను క్షమిస్తే అంతకన్నా పాపం నేరం మరొకటి ఉండదు. ఇక నుంచి నీకు నాకు ఏ బంధం లేదు. నువ్వు ఉండాలి అనుకుంటే ఇంట్లో ఉండవచ్చు. అది కూడా ఎందుకంటే కేవలం సహస్ర కోసం. ఇప్పటికే అది చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. ఇప్పుడు నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతే ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు వస్తాయి. దానితో దానికి జరిగిందంతా చెప్పవలసి వస్తుంది. అది తన ప్రాణానికే ప్రమాదం కాబట్టి నిన్ను ఇంట్లో ఉండడానికి మాత్రం అనుమతిస్తున్నాను. అంతకు మించి మా విషయంలా కలగజేసుకోవడం కానీ ఇంకా ఆ టాబ్లెట్స్ వాడుతూ సహస్రకి ఎప్పటికీ గతం గుర్తు రాకుండా చేయాలని చూడడం కానీ చేశావో నాకన్నా రాక్షసుడు మరొకడు ఉండడు, గుర్తుపెట్టుకో అంటూ ఆమెకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధర్మేంద్ర. దాంతో ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది సుధా.
మెల్లిగా స్పృహలోకి వస్తూ ఉండడంతో చిన్నగా కదులుతూ ఉంది ధాత్రి. ఆమె పక్కనే కూర్చుని ఆమెనే చూస్తూ ఆలోచిస్తూ ఉన్న ఆకాష్ ఆమె కదలడం చూసి తన మనసులోని ఫీలింగ్స్ మనసులోనే దాచుకుంటూ పెదవులపై చిరునవ్వుని తెచ్చిపెట్టుకున్నాడు. రౌడీలు వచ్చి తనను పట్టుకున్నట్లు అనిపిస్తూ ఉండడంతో నో అంటూ గట్టిగా అరిచి లేచి బెడ్ మీద కూర్చుంది ధాత్రి. దాంతో అదిరిపడిన ఆకాష్ ధాత్రి ఏమైంది అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని ఏమీ కాలేదు కూల్ అంటూ ఆమె వెన్ను నిమురుతూ ఆమెకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు అతను. అతని వెచ్చని కౌగిలిలో ఏదో తెలియని ధైర్యం వస్తూ ఉండడంతో అతన్ని అలాగే పట్టుకుని ఉన్న ఆమె కళ్ళల్లోంచి కన్నీరు కారుతూ ఉంది. భయపడ్డావా చిన్నగా అడిగాడు అతను. చాలా బొంగురుపోయిన గొంతుతో చెప్పింది ధాత్రి. నేనున్నాను కదా, ఇంకా ఎందుకు నీకు ఆ భయం? నేనుండగా నీకేమైనా కానిస్తానా అడిగాడు ఆకాష్. నిజంగా నాతోనే ఉంటావా? నువ్వు నా పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. లైఫ్ లాంగ్ నాకు ఈ ధైర్యాన్ని నువ్వు ఇవ్వగలవా అడిగింది ధాత్రి. ఇస్తాను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీకు ధైర్యాన్ని ఇస్తూ నీకు తోడుగా ఉంటాను. నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు అంటూ ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు ఆకాష్. మరి కాంట్రాక్ట్ అయిపోతే అడిగింది ధాత్రి. ఆ మాటతో నిజంగా నవ్వు వచ్చింది ఆకాష్కి. ఆమెను సొంతం చేసుకోవడం కోసం అతను ఆడిన చిన్న నాటకం ఆ కాంట్రాక్ట్. ఇప్పుడు అదే వారి మధ్యన అడ్డుగా ఉండడంతో అయిపోతే ఏముంది, కొత్త కండిషన్తో మళ్ళీ కొత్తగా కాంట్రాక్ట్ రాసుకుందాం, కావాలంటే మళ్ళీ పెళ్ళి కూడా చేసుకుందాం అన్నాడు ఆకాష్. అమ్మో, మళ్ళీ పెళ్ళంటే నా వల్ల కాదు బాబు. అప్పుడు జరిగిన పెళ్ళికే అంత పెద్ద పట్టుచీర మడత పెట్టి కట్టుకునేసరికి 3 గంటలు పట్టింది. మళ్ళీ అలాంటి చీర కట్టుకోవాలంటే నేను కట్టుకోలేను బాబు అంది ధాత్రి. ఓ అంతేనా? అప్పుడంటే నేను నీకు దగ్గరగా లేను కాబట్టి నువ్వు కట్టుకున్నావు. ఇప్పుడు నేను నీ దగ్గరగానే ఉన్నాను కదా, ఆ భారం కూడా నేనే తీసుకుంటాను. చక్కగా చీర కట్టి కొందనపు బొమ్మలా రెడీ చేసి ఈ బుట్ట బొమ్మని మరొక్కసారి నా సొంతం చేసుకుంటాను. ఈసారి క్రితం సారిలా రిజిస్టర్ మ్యారేజ్ కాకుండా అందరూ చూస్తుండగా గ్రాండ్గా సంప్రదాయబద్ధంగా చేసుకుందాం పెళ్ళి. ఏమంటావు అడిగాడు ఆకాష్. ప్లాన్ బాగానే ఉంది కానీ ఆ చేసుకునేదేదో 2 పిల్లలు పుట్టాక చేసుకుందామా? ఈ మధ్యన పిల్లలందరూ తమని తీసుకువెళ్లకుండా అమ్మా నాన్న పెళ్లి చేసేసుకున్నారని ఓ గోల చేసేస్తున్నారు. మనకి ఆ గోలొద్దు బాబా అంది ధాత్రి. అప్పుడు అది షష్ఠి పూర్తవుతుంది. పోనీ ఒక పని చేద్దాం, అలాగా వద్దు ఇలాగా వద్దు, బేబీ నీ కడుపులో పడ్డాక పట్టును తెత్తుకొస్తుంది కదా, అప్పుడు పెళ్లి చేసుకుందాం. అప్పుడు పిల్లలు మమ్మల్ని మీ పెళ్ళికి ఎందుకు తీసుకువెళ్ళలేదు అంటే నువ్వు అమ్మ బొజ్జలో ఉన్నావురా బుజ్జి అని చెప్పి లాలించొచ్చు. ఎలా ఉంది అడిగాడు ఆకాష్. ప్లాన్ బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందంటావా అడిగింది ధాత్రి. అవును, వర్కౌట్ అవుతుంది అంటావా? ఏమో, ముందైతే ట్రై చేసి చూద్దాం అంటూ ఆమెను మరింత గట్టిగా హత్తుకుని ఆమె పెదవులను ఒక్కసారిగా అందుకున్నాడు ఆకాష్. అప్పటి వరకు అది కలేమో, ఆకాష్ తనతో అంత ప్రేమగా ఉన్నట్లు తను కల కంటున్నానేమో అని అనుకుంటున్న ధాత్రికి అతని పంటి కింద పడి తన పెదవులు నలిగిపోతూ ఉండడంతో అది కల కాదు నిజం అని అర్థమైంది. దాంతో కళ్ళు పెద్దవి చేసి కళ్ళు తెరిచి చూసిన ఆమెకి చాలా దగ్గరగా కనిపించింది ఆకాష్ మొహం. అతన్ని చూడగానే ఏదో తెలియని ప్రశాంతతతో ఆమె మనసంతా హాయిగా మారిపోవడంతో గట్టిగా అతన్ని హత్తుకుంది ఆమె అంత ప్రేమగా హత్తుకుని ఉండడంతో ఆమెతో మరొక్కసారి మనస్ఫూర్తిగా కలిశాడు ఆకాష్. హాస్పిటల్లో తనుజకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఐసీయూ రూమ్ బయట గ్లాస్ డోర్ నుంచి లోపల ఉన్న ఆమెను చూస్తూ ఆమెకేం జరుగుతుందా అని కంగారు పడిపోతూ అటువైపే చూస్తూ ఉంది రేఖ. ధీరజ్ మాత్రం ఆ విషయం గురించి అసలు ఏమీ పట్టించుకోకుండా ఎవరెవరికో ఫోర్స్ చేస్తూ ధాత్రి గురించి డీటెయిల్స్ కనుక్కుంటూ ఉన్నాడు. అది చూసిన రేఖకు చాలా కోపం వచ్చింది. దుర్మార్గుడు, కట్టుకున్న పెళ్ళం ప్రాణాపాయ స్థితిలో ఉంటే తనని పట్టించుకోకుండా పారిపోయిన ప్రియురాలు కోసం ఆరాలు తీస్తున్నాడు. వెధవ సచ్చినోడు అని మనసులో అతన్ని కచ్చిగా తిట్టుకుంటూ ఉంది ఆమె. ఆ తిట్లు అతనికి వినిపించాయో ఏంటో సీరియస్గా ఆమెను చూసి ఫోన్ కాల్స్ కట్ చేసి ఆమె దగ్గరికి వస్తూ ఉన్నాడు ధీరజ్. తర్వాత ఏం జరుగుతుంది? పాపం ధీరజ్ చేతిలో పడిన రేఖ పరిస్థితి ఏంటి?
తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్‌లో